హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీకు కొంచెం వీడియోస్ తీసుకోలేదు, నేను బ్లాగ్ చేయాలి యాక్చువల్గా. బట్ కొంచెం చేసినాను ఎక్కడెక్కడైతే నాకు ఖాళీ ఉందో తమిళనాడులో, అంటే ఐ మీన్ కొన్ని పనులు చేసేసినాను. సో ఫర్ దట్ మీరు అలాంటి పనులు చేయకూడదని కొంచెం అవేర్నెస్ కోసం వాట్ ఎవర్ యూ థింక్ మీరేమైనా ఆలోచించుకోండి. బట్ యూ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ మీరు బస్ స్టాండ్ చూసినారు కదా, అది పూనమల్లి, ఇది తంబరంలో బిర్యానీ బాగుంటుంది, పూనమల్లిలో పరోటా బాగుంటుంది, ప్లస్ వడ బాగుంటుంది. అండ్ సిరివన్నపురంలో వచ్చి ఇడ్లీ సాంబార్ బాగుంటుంది. అండ్ ఇవి యాక్చువల్గా మేము తిరిగిన ఊళ్ళు. అండ్ మదురాయిలో వచ్చి మీరు ఎక్సలెంట్గా తాగాల్సిన జ్యూస్లు వేరే లెవెల్ ఉంటాయి. ఎక్కడ చూసినా జ్యూస్ షాపులు ఉంటాయి. తంబరంలో అయితే బిర్యానీ వేరే లెవెల్ ఉంటుంది. బీఫ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఓన్లీ 50 రూపీసే. ఎక్సలెంట్ ఉంటుంది. నేను పోయిన షాప్లో అయితే నాకైతే వేరే లెవెల్ ఉండింది. అబ్దుల్లా అని రెస్టారెంట్, ఎక్సలెంట్ ఉండింది. గో అండ్ ట్రై దేర్. అండ్ పూనమల్లెలో పరోటా అయితే బీవచ్చం ఉండింది. అండ్ సూప్ కూడా బాగుంటుంది పూనమల్లెలో. అండ్ కమ్ టు ది పాయింట్, నేను ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదు. మీకు వచ్చి క్లిప్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి. డూ అవాయిడ్ దట్ అండ్ లిజన్ టు మై పాయింట్స్. మెయిన్ పాయింట్ వచ్చి మీరు వచ్చి ఐ మీన్ చెన్నై సైడ్ వెళ్తే, తమిళనాడు సైడ్ వెళ్తే మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమంటే పీజీలు లేకపోతే రూమ్లు. ఎందుకంటే మీరు నైట్ టైం పోయి సడన్గా రూమ్ అడిగితే వాడు వచ్చి 10,000 అయినా చెప్తాడు, 1,000 రూపాయలైనా చెప్తాడు. మీరు వచ్చి మూసుకొని ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకు రెస్ట్ కావాలా, బికాస్ ఆఫ్ యూ నీడ్ టు గో ఫర్ నెక్స్ట్ డే మార్నింగ్ వర్క్ వెళ్ళాలి కాబట్టి మీకు రెస్ట్ కావాలి. సో అందుకని వచ్చి పీజీలు తీసేసుకొని రూమ్లైనా తీసుకుంది. మేమైతే 3 days వచ్చి ఎక్కడెక్కడో ఉన్నాం. అలా అన్ని దేవుడి దేవల్ల వచ్చి రోడ్ల మీద ఒక్కటి పనుకోలేదు. సో థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ పీజీలు అయితే మీకు వచ్చి సింగిల్ డే ఇయ్యరు తమిళనాడు సైడ్, బికాస్ ఆఫ్ దేర్ రూల్స్. అండ్ సెకండ్ థింగ్, మీరు పీజీలో వచ్చి అక్కడ వచ్చి 7,000, 3,000, 2,000 కూడా స్టార్ట్ అవుతాయి. ఏమంటే ఫుడ్ కూడా మీకు వచ్చి ఈజీగా దొరికిపోతుంది. 10 రూపీస్ టు 100 రూపీస్ దాకా ఫుడ్ దొరుకుతుంది. పరోటా అయితే 10 రూపీసే, బాగుంటాయి, ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ మీకు ఇంకా పూనమల్లె, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దిస్ ఇస్ పూనమల్లె. మెట్రో పడుతుంది ఆడ. యాక్చువల్గా బాగుంటుంది ఊరు, ఎక్సలెంట్ ఉంటుంది. పెద్ద ఊరే. అది కాక ఇక్కడ వచ్చి ముంబైలో పిల్లలు ఎక్కువ, ఇక్కడ చింటుగాళ్ళు ఎక్కువ అనమాట. సో ఓకే, కమ్ టు ది పాయింట్. నేను రీజన్ వెళ్ళింది వచ్చి ఫర్ చెన్నైని కాదు, నియర్ దట్ ఎస్ఎల్ లుమాక్స్ అని ఒక కంపెనీ ఉంది గైస్. ఫర్ దట్ వీ వెంట్ ఫర్ ఇంటర్న్షిప్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ విత్ 3 guys. అండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వీ క్యాన్సిల్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ మేము వచ్చి ఈజీగా దొరుకుతుందిలే వేరే కంపెనీలో ట్రై చేద్దాం అనుకున్నాము ఆఫ్లైన్లో, బై గివింగ్ ఇంటర్వ్యూస్ బై ఆఫ్లైన్. అండ్ అంటే చాలా చోట్ల తిరిగినాం. లైక్ ఇప్పుడు మీరు చూస్తుండేది తంబరంలో తిరిగినాం. తంబరంలో వచ్చి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆడ కంపెనీస్ పోయి చెక్ చేద్దామని పోయినాము. చూస్తే ఆడ స్టేఫెన్ తక్కువ ఇస్తారు, ప్లస్ వచ్చి రూమ్ ఇస్తారంటారు, ఫుడ్ ఇస్తారంటారు. స్టేఫెన్ తక్కువ ఇస్తారు, 8,000 సరిపోదు. ప్లస్ వచ్చి కొంతమందికి స్టేఫెన్ ఇయ్యరు, డబ్బులు తక్కువ ఇస్తారు. ఇలా కొన్ని ఉన్నాయి రీజన్స్. ఫర్ దట్ వీ క్యాన్సిల్ దట్ ఆల్సో. 4 to 5 కంపెనీస్ వీ హ్యావ్ రూమ్ తిరిగినాము, అక్కడికి చచ్చిపోయినాము. ఫర్ దట్ మీరు చెన్నైకి వస్తే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమంటే రూమ్ ఖచ్చితంగా మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు వచ్చి నైట్ టైం సడన్గా వెళ్ళారంటే వాడు 500 కాకపోయినా 1,000 అని అడుగుతాడు. సో ఫర్ దట్ మీరు వచ్చి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎండా పడతాండి, వర్షం వస్తాండి. అది కూడా మేము బయట వచ్చినప్పుడే. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, బట్ వీఆర్ స్ట్రగలింగ్ టు ఫైండ్ ఏ వన్ జాబ్. బయట వస్తే ఇలాంటి కార్లు చూసి మళ్ళీ మనం జస్ట్ డ్రీమ్స్లో ఊహించుకోవాలా, కానీ కష్టం మాత్రం పడము. సుఖంగా నిద్రపోవాలా, కానీ కష్టం మాత్రం పడము. నేను వచ్చి చెన్నైలో ఉన్నా ఇప్పుడు. ఇక్కడ మనకు రాని భాషలో మాట్లాడలేదు. మనకి హిందీ వచ్చంటే వాళ్ళకి హిందీ రాదు, మనకి ఇంగ్లీష్ వచ్చంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇలా పీజీలు వెంట తిరుక్కుంటా కష్టపడతా అన్నాము. ఎనీవే, మీరు వస్తే చెన్నైకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఒకటి బ్రో, పీజీ చూసుకోండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ యూ నీడ్ స్లీప్. నువ్వు నిద్రపోకపోతే మాలాగా ఇలా పోతావు. ప్లస్ సెకండ్ థింగ్ యూ నీడ్ ఫుడ్. నువ్వు తినకపోతే ఎక్కడ చూడలేవు, చేయలేవు. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఎక్కడికైనా బయట ఊరికి పోయేటప్పుడు ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చూసుకొని రండి. ఇంకా ఆల్మోస్ట్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట.
ఎంత దరిద్రపు ఇన్సిడెంట్ అంటే నా లైఫ్ విల్ బి ఐ మీన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో అది. బ్రో నిజంగా లైఫ్ బయటకు వస్తానే తెలుస్తుంది బ్రో, అది మాత్రం నిజం. నాకు బయటకు వచ్చినాక తెలిసింది. నేను ముంబై టూర్ లాకపోయినా కాబట్టి ఐ కాంట్ ఫీల్ మచ్ దట్, బట్ వెన్ ఐ కేమ్ టు చెన్నై ఫర్ వర్క్ పర్పస్ ఇట్స్ గోయింగ్ టు కొలాప్స్ మై వాట్ ఈస్ దట్ ఎక్స్పెక్టేషన్స్. నేను ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకుని వచ్చిన బ్రో, ఈడ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి కూడా నాకు ఇది లేదు. ఇలాంటి కార్లు ఇలాంటివి చూడడానికి బాగున్నాయి కానీ కొనుక్కున్నామంటే యా ఆఫ్ కోర్స్ ఇట్ గోయింగ్ టు బి బ్రేక్ యువర్ లెగ్. సో కష్టం అయితే ప్రతి ఒక్కరు పడాలా బ్రో, కష్టపడింది ఒక్కడే బ్రో. వాళ్ళ అమ్మ నాయన బాగా కష్టపడి సంపాదించి పెట్టింటే వాడు కష్టపడకూడదు, మనం మాత్రం కష్టపడాలా బ్రో. బూతులు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆడ బిప్స్ అని పెడతా మ్యాక్సిమం. ఓకే బ్రో, నిజంగా బ్రో 2 days నుంచి స్నానం చేయలేదు, కానీ నిన్న చేసినాను. పీజీలో లైఫ్లో ఎప్పుడు ఏవేవి చేయకూడదు అనుకున్నా అవన్నీ చేసినాను బ్రో. నిజంగా మరి ఎంత దిగజారుతాను అనుకోలేదు. బట్ వన్ డే హీ విల్ గివ్ రిటర్న్ టు మీ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్ సఫర్డ్. ఐ విల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్. హిమ్ అంటే ఎవరో కాదు బ్రో, దట్ హూ ఈస్ వాచింగ్ మీ. యా ఎనీవే we'll meet you soon. See this Chennai. Welcome to Chennai. ఎంత ఎండలో ఇంత వర్షం ఎందుకు పడుతుందో తెలియదు. ఈ బ్యాగ్ అంటారా మోసి మోసి. నెక్స్టింగ్ బ్రో, ఎవరిని నమ్మద్దండి బ్రో, ఎవరిని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మీ ఫ్రెండ్ వస్తాడు బ్రో, ఒక స్ట్రేంజర్ అయినా కొంచెం దారి చూపిస్తాడేమో, మనల్ని మనం నమ్మొచ్చాడు పెడతాడు. సో ట్రై టు అండర్స్టాండ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఏదో ఒక రోజు ఈజీ అవుతుంది. సో హ్యాపీ. అండ్ అనదర్ థింగ్ ఈస్, నేను వీడియో రికార్డ్ చేయాలనుకోలేదు, ఎందుకంటే ఓకే మళ్ళీ ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు వీడింత ఇది అని. ఐ మీన్ వీడు సమ్వాట్ దే విల్ థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో అందుకని వచ్చి ఏం చేస్తాను అంటే వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మీరు అలా నాలాగా కొందరికి ఉండదు అదే మంచి. సో కష్టం ఎవడైనా పడతారు బ్రో, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు లైఫ్లో. వీ షుడ్ డూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేనిది లాస్ట్లో ఫైనల్గా దొరకదు. బట్ వీ డోంట్ లూజ్ అవర్ డిగ్నిటీ అండ్ వన్ మోర్ థింగ్, అవర్ యాటిట్యూడ్. దట్ విల్ బి మేక్ యూ హూ యు ఆర్. యాటిట్యూడ్ అంటే ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు బ్రో. యూ షుడ్ షో ది రైట్ ప్లేస్, ఇన్ ది రైట్ ప్లేస్. ఎక్కడ పడితే అక్కడ చూపించినావు అనుకో దెబ్బతింటావు. సో యూ షుడ్ షో ఇన్ ఆన్ రైట్ ప్లేస్, రైట్ పర్పస్. ఇప్పుడు మేము అనుకోండి మాది వేరే పర్పస్, అందుకని ఇంటర్వ్యూకి పోయలే అండ్ కొన్ని వచ్చిన పర్పస్ మారిపోయింది. 2 days నుంచి ఎక్కడ నిద్రపోతున్నామో మీకు తెలియదు. బట్ వీఆర్ సఫరింగ్ ఎ లాట్. అండ్ ఇన్ మై లైఫ్ ఐ ఎక్స్పీరియన్స్ వన్ థింగ్. ఎస్టర్డే నేనైతే నిన్న ఏం చేసినానంటే ఒక సమ్వాట్ ప్లేస్ శ్రీమంతపురం నియర్ టు చెన్నై, అక్కడ నుంచి పూణెమల్లె వచ్చినాం. పూణెమల్లె నుంచి తంబూర్ అని ఒక ఊరు ఉంది, అక్కడ పోయినాం. మధురైకి వచ్చినాం. మధురై నుంచి తంబూర్ పోయినాం. ఈ 4 places మేము వచ్చి ఇంటర్వ్యూలు చేసినాం. అని ఇంటర్వ్యూకి పోయినాం ఫర్ పర్పస్ జాబ్ సర్చింగ్ పర్పస్ ఫర్ 6 months కోర్స్ ఆఫ్ ఇంటర్న్షిప్. పోయి ఉంటే ఈజీగా అయిపోతుంది సమ్వాట్, ఏముందిలే దబా చేసుకున్నాం అనుకున్నాం. కానీ ఆ ట్రావెలింగ్లో ఉంది కదా బ్రో, వీ సఫర్డ్ ఎ లాట్ బ్రో. నిన్నొక్క రోజే మేము వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 20-30 kilometers నడిచి పోయినాం సర్చింగ్ కోసం. ఆటోలు ఎందుకు మనీ అయిపోతాయని, అంటే సేవ్ చేయాలా బ్రో. మనీ ఉన్నాయని ఎగరేసుకున్నాం అనుకో మళ్ళీ ఎండింగ్లో ఉండదు. సో he suffered a lot. Maybe he will give, in the hope of he will give one day. And in one time experience bro, నిన్నైతే అది తమ్మూరు అని ఒక ఊరు ఉంది కదా, అక్కడ నుంచి మనం పూణెమల్లెకి రావాలా. అంటే ఉండేదేమో డిస్టెన్స్ ఎంత తెలుసా బ్రో, 10 kilometers. 10 kilometers ఎంత మినిట్స్ వచ్చేస్తారు బ్రో అప్రాక్సిమేట్లీ. అంటే
1 to 10 minutes ఒక 30 minutes అనుకోవచ్చు. కానీ మేము 2 hours బస్సులో, అది కూడా ఎట్టా ఇరుక్కొని చాలా కష్టపడినాం బ్రో. ఏదో పీజీ దొరికింది, పోతాం చూద్దాం. లక్షలు చెప్తారు వీళ్ళు, ఎంత చెప్తారు. మీరు అనుకుంటారు ఆటోలో పోవచ్చు కదా, బస్సులో పోవచ్చు అని. అందులో ఇలా తినడానికి కొంచెం కడుపుకు తగులుతుందని దానికోసం వచ్చి మేము ఆటోలో బస్సులో ఎక్కువ ట్రావెల్ చేసినాం, బట్ సమ్వాట్ తక్కువ. ఓకే. అండ్ ఇంకా ఆ బెంచ్ని ఎందుకంటే అట్లా కొంచెం క్లోజప్ చేసినాను ఫర్ సమ్ రీజన్స్. అండ్ వి స్టేడ్ ఇన్ మేము ఎక్కువ మస్జిద్లోనే ఉన్నాం. ఐ మీన్ బీజీలు తీసుకోలేదు కాబట్టి లగేజ్ ఆడ పెట్టేసి మస్జిద్లో నిద్రపోయేది. నైట్ టైమ్స్ అంటే కొంచెం పీజీలు తీసుకున్నాం. థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఇతన్ని చూసినాక నాకు ఒకటి అర్థమైంది గైస్. ఫైనల్గా ఆ పిల్లోడు ఏజ్ ఒక 15 to 16 ఉండొచ్చు. వాళ్ళ నాన్న ఆడ దోశలు వేసిస్తా ఉంటే వీడొచ్చి దోశలు వేస్తున్నాడు. అది పూరి వీడియో రికార్డ్ చేయాలనుకోలేదు, అందరు సరదాలు తీర్చేస్తాను. ఎందుకంటే ఓకే మళ్ళీ ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు, వీడింత ఇది అని. ఐ మీన్ ఎవర్ వీడు somewhat they will think bad about me. So if any mistakes, anything is wrong, I said sorry for that. అందుకని వచ్చి ఏం చేస్తున్నా అంటే వీడియో తీస్తున్నాను. I will try to go. ఎందుకంటే మీరు అలా నాలాగా థ్యాంక్ యూ. చెన్నైని కాదు కానీ ఈ 4 ఊర్లు అయితే నాకు చెమటలు పట్టించేసినాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఇది ట్రీజర్, ఇంకా ట్రైలర్ ఇంకా సినిమా ఉంది ఇంకా. బట్ ఐ హ్యావ్ హోప్స్ ఐ విల్ గెట్ ఇట్ సూన్ ఫర్ ఈజీ. ఒక ట్రీజర్ ఇంత ఉందంటే ఇంకా బాగుంటుంది. బట్ చూద్దాం వాట్స్ విల్ గో ఆన్.